భూషణ్ గారు ఫస్ట్ మీరే ఏంటి ఢిల్లీలో ఏం జరుగుతుంది మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? నమస్కారం రజనీకాంత్ గారు, అదేవిధంగా మన అప్పలరాజు గారికి, అదేవిధంగా సోదరు శివశంకర్ గారికి కూడా, TV9 ప్రేక్షకులందరికీ కూడా. అంటే మామూలుగా నిన్న ఢిల్లీలో చూసిందంతా మనం న్యూస్లో చూసాం. ఇది ఇక్కడ రాష్ట్ర నాయకత్వానికి కానీ రాష్ట్ర పార్టీకి కానీ ఇది ఆ స్థాయిలో జరిగినటువంటి డిస్కషన్ కూడా కాదు. మొదటి నుంచి మేము చెప్తాను, ఈ పొత్తుల గురించి మా కేంద్ర నాయకత్వం మాట్లాడుతుంది. మాట్లాడిన తర్వాత ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ డైరెక్షన్ ప్రకారం మేము వెళ్ళడం జరుగుతుంది. ఇందులో రకరకాలుగా ఇందులో మీరు చెప్పినట్టుగా కింద సోషల్ మీడియాలో మాట్లాడతాం. అదేవిధంగా చంద్రబాబు ఇవాళ ఏదో మన పవన్ కళ్యాణ్ కూడా వెళ్తున్నాడని చెప్పి అన్నారు, కానీ అది మరి ఎల్లుండికి పోస్ట్ పోన్ అయింది. నేను అనేది ఏంటంటే సార్, ఇవాళ సరే పొత్తులు అవుతాయా లేదనేది మా స్థాయిలో ఢిల్లీలో అయినా కూడా కాదు. మరి రాష్ట్ర నాయకత్వంతో ఢిల్లీలో ఏం జరుగుతుందో చెప్పకుండా వాళ్ళంతా చెప్పేసి మీరందరూ ఇది ఫాలో అవ్వండి అని డిక్టేషన్ ఇస్తే, పాలిటిక్స్లో దట్టు ఆంధ్రప్రదేశ్ లాంటి పొలిటికల్గా అవేర్నెస్ ఉన్న ఇలాంటి స్టేట్లో కరెక్టేనా? మీరు కూడా మరీ అంత అసలు ఏం తెలియకుండా వాళ్ళు చెప్పింది తలాడిచ్చేస్తామని అంటాం, కరెక్టేనా? చెప్పాలి కదా ఏం జరిగిందో. ఇద్దరు పెద్ద నాయకులు కలిసినప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడుతో కలుస్తున్నారు, రేపు జగన్మోహన్ రెడ్డితో కలుస్తున్నారు. ఏంటిది ఇద్దరితో? అంటే రెండు ప్యారలల్గా నడుపుదాం అనుకున్నా. ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు ఉన్నాయి. రెండు పార్టీలతో ఒక్కొక్కళ్ళు మాట్లాడుతూ ఉంటే ఏమనుకోవాలి? ప్రజలకైతే తెలియాలి కదా ఏదో ఒకటి. అది కాదు, మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్. నేను అనేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రభుత్వ పరంగా కలుస్తారు, ఇక్కడే పొలిటికల్ ఎజెండా ఉంటుంది. ఎన్నికలకి నెలన్నర ముందు ప్రభుత్వ పరం ఏంటండి? ప్రభుత్వ పరం ఏం చేస్తారు? నెలన్నర ముందు కోడ్ వచ్చేట్టుంది. ఏదన్నా కానీ రాజకీయం చర్చ జరుగుతుంది, ప్రభుత్వాల మధ్య జరిగే చర్చ సందర్భం కాదు ఇది. మేబీ అది కూడా జరగవచ్చు. అందులో క్వశ్చనే ఉంటుంది. వెళ్ళిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించింది కాకుండా రాజకీయం కూడా మాట్లాడకుండా ఉండరు. కాకపోతే నేను అనేది ఏంటంటే, ఈ రోజున ఇప్పుడు నిన్న చంద్రబాబు అమిత్ షా గారు భేటీ అయిన తర్వాత ఇప్పుడు నాకు పొద్దున్నే చూస్తూ ఉన్నాను పేపర్స్లో, వైసీపీ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కాల. వీళ్ళు ఎందుకు భయం గురించి అడుగుదాం. అప్పలరాజు గారు చెబుతారు వాళ్ళ భయం గురించి. మీ భయాందోళన గురించి చెప్పండి. మీరు చంద్రబాబు నాయుడుతో పొత్తుగా వద్దా చెప్పండి. మాకు ఒకటే సార్, మేము దేశ ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని మా అధిష్టానం డెసిషన్ తీసుకుంటుంది. దేశం కోసం, రాముడి కోసం, మోడీ కోసం కాదు. ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కావాలా వద్దా? కాదు, ఆంధ్రప్రదేశ్ బీజేపీకి పొత్తు కావాలా వద్దా చెప్పండి. అది మేము నిర్ణయం చేసేది కదా సార్. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా, ఆలోచన కోరిక ఒక ప్లాన్. లేదు, మా కోరికలు ఇక్కడ అదే కదా. మాది వ్యక్తిగతంగా కుటుంబ పార్టీ కాదు కదా, మాదంతా డెమోక్రసీ కదా. డెమోక్రసీలో నడిచేటప్పుడు డెమోక్రసీ అంటే కింద నుంచి పైకి, పై నుంచి కిందకి రావాలి. మీరు పైన చెప్పింది ఫాలో అవటం డెమోక్రసీ అవ్వదు. కొన్ని విషయాల్లో కింద నుంచి నియంత్రితం ఉంటుంది. మేము అదే కదా, ఇప్పుడు కింద నుంచి మేము రజనీకాంత్ గారు ఇప్పుడు కింద ఉంది. ఇప్పుడు ఈ రాష్ట్రం మీద మేము యాజిటేషన్ చేసాం. పురంధేశ్వరి గారు మేము ఎలక్ట్రిసిటీ మీద చేసాం, లిక్కర్ మీద చేసాం, శాండ్ మీద చేసాం. ఇవన్నీ కూడా పైకి మేము పంపిస్తూనే ఉన్నాం కదా. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవినీతి ఏం జరిగిందని మేము చేస్తున్నాం. ఇది కింద నుంచి వెళ్తేనే కదా అక్కడ ఈ ఆప్షన్ 1 పొత్తు కన్ఫర్మ్, ఆప్షన్ 2 పోస్ట్ అంటే ఎన్నికల తర్వాత కలుస్తాం. ఈ రెండిట్లో ఏది బీజేపీ చూజ్ చేసుకుంటది? సార్ నేను అదే సార్, ఈ రెండిట్లో ఏది చూసుకుంటుందో మీకు 15 రోజుల తర్వాత నేనే చెప్తాను. నేను అప్పుడు దాకా చెప్పడానికి మీరు చెప్పరు, ఢిల్లీ వాళ్ళు చెప్తారు. ఏ ప్లాన్ అనేది అలా కాదు కదా. నేను అంటుంది ఆ ప్లాన్ అనేది ముందుగా చెప్తే ఉపయోగం సార్. లాస్ట్ మూమెంట్ దాకా ఉంచాలి కదా సీక్రెట్స్ ఏంటనేది. అది అప్పుడు దాకా మీరు డిబేటే బెటర్. మేము ముందు వాళ్ళు చెప్పేస్తే ఇంకేముంది. శివశంకర్ గారు మీరు చెప్పండి, ఏంటి ఢిల్లీలో ఏం జరుగుతుంది? బీజేపీ వాళ్ళు ఏం చెప్పరు, కానీ మీకు కొంచెం స్వేచ్ఛ ఉంది, అవకాశం ఉంది, జరుగుతున్నాయి తెలిసే అవకాశం ఉంది. మీరు చెప్పండి ఢిల్లీలో ఏం జరుగుతుంది? రజనీకాంత్ గారు నమస్కారం అండి. నాగభూషణ్ గారికి, సీదిరి అప్పలరాజు గారికి, TV9 ప్రేక్షకులందరికీ నమస్కారం. ఢిల్లీలో ఏం జరుగుతుందో రజనీకాంత్ గారు, ఇప్పుడు ఎన్నికల ముందు అధినాయకులు మాట్లాడుకునేది రాజకీయం ఉంటుంది. అందులో మేము ప్రతిపక్ష రాజకీయ పార్టీగా ఉన్నాం, అలాగే తెలుగుదేశం కూడా అదే పరిస్థితి. వీళ్ళు మాట్లాడేది ఏంటంటే రాజకీయాలు మాట్లాడుకుంటారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఏమిటి, ఆంధ్రప్రదేశ్లో స్థితిగతులు ఎలా ఉన్నాయి, పరిపాలన విధానం ప్రభుత్వం ఎలా ఉంది, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటారు. రాబోయే ఎన్నికల్లో వ్యూహం ఏంటి, ఎలా ఉండాలన్నది మాట్లాడుకుంటారు. అదే జరిగి ఉంటుంది.
సో అంతకుమించి వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది మూడో వ్యక్తి ఎవరు చెప్పే అవకాశం లేదు రజనీకాంత్ గారు. ఎందుకంటే దొంగచాటునే విని ఎవరైనా చెప్పడానికి కూడా స్కోప్ లేదు. కాబట్టి రాజకీయాల్లో డైరెక్ట్ ఇండైరెక్ట్ వదులుతుంటారు, లీకేజీలు వదులుతుంటారుగా, అలాంటి లీకేజీలోయే ఇప్పుడు మనం అందరం మాట్లాడుకునే విషయాలన్నీ అయ్యే. సో ఇక్కడ ఆ లీకేజీలో ఒక లీకేజ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు 6 పార్లమెంట్లు 30 అసెంబ్లీలు ఇస్తారని, లేదు బీజేపీ 10 పార్లమెంట్లు కావాల్సిందే మేము ఒప్పుకోం 10కి తగ్గమని, మీరైతే 25 అసెంబ్లీలు తగ్గమని చెప్పి ఎట్లా అనుకుంటున్నారని వినికిడి. మీ ఆలోచన ఏంటి, లేకపోతే మీకు తెలిసిందేంటి? అంటే ఇవేవి కరెక్ట్ కాదు రజనీకాంత్ గారు. ఇవన్నీ ఏంటంటే సోషల్ మీడియాలోనూ, తర్వాత వైసీపీ వాళ్ళకి ఏంటంటే ఈ మధ్యని సోషల్ మీడియా మీద చాలా దృష్టి పెట్టారు. వాళ్ళు పరిపాలన కంటే సోషల్ మీడియా మీద దృష్టి పెట్టారు. సోషల్ మీడియాకి ఒక ఇన్ఛార్జి పెట్టి ఇలాంటి లేనిపోని వంటకాలన్నీ వండి వదులుతున్నారు. వదిలి దాని నుంచి రాబట్టడాలన్నటువంటి ఎత్తుగడలు, ఈ టక్కు టమార విద్యలన్నీ కూడా చేస్తున్నారు తప్ప, అందులో భాగమే తప్ప ఎవరికి సీట్లు ప్రపోజ్ చేయడం కానీ అంగీకారం లేదని కానీ ఇదంతా కూడా వాళ్ళే వ్యూహాత్మకంగా వాళ్ళు ఊహాజనితంగా వదులుతున్నారు బయటికి. ఇప్పుడు నేనేమంటానంటే పరిపాలన మీద దృష్టి పెట్టండి, రాబోయే ఎన్నికల మీద దృష్టి పెట్టండి, మళ్ళీ వై నాట్ 175 అంటున్నారు, దాని మీద దృష్టి పెట్టండి. మేము ఎవరెవరితో మాట్లాడితే ఏంటి, ఇదంతా బెదురుతున్నారు, అదురుతున్నారండి. దానివల్ల భయంతో వచ్చినటువంటి ఈ డైలాగ్ డెలివరీ కానీ, ఈ రకమైన యూట్యూబుల్లో ఈ రకమైన వార్తలు కానీ ఇదంతా వ్యాప్తి చేస్తున్నది వైసీపీ సోషల్ మీడియా విభాగం తప్ప, మీరు ఏదైతే ఇప్పుడు మీరు 3 విషయాలు చెప్పారో అందులో ఏమాత్రం వాస్తవం లేదు. అదంతా పూర్తి అవాస్తవం. ఇంకా ఆ దశకు చర్చలు ఆ దశకు రాలేదు. పోనీ పొత్తులైతే కన్ఫర్మేనా? పోనీ ఏదన్నా అంటే మీకు మనము గత డిబేట్లో కూడా రజనీకాంత్ గారు మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం, మాకు జనసేనకి పొత్తుంది, మాకు తెలుగుదేశంకి పొత్తుంది, ఈ రెండింటిని లింక్ ఏర్పరచడం షంటింగ్ ఒకటే రిక్వైర్డ్, అది జరుగుతుంది, ఆ నమ్మకం మాకుంది, అది ప్రజల ఆకాంక్ష. ప్రస్తుత తరుణంలో అది అవసరం, ప్రజల అవసరం, ప్రజాస్వామ్యానికి అవసరం అది. కాబట్టి ఇదైతే ఖచ్చితంగా జరుగుతుందన్నటువంటి విశ్వాసంతో నేనైతే ఉన్నాను.